హాయ్ అండి, వెల్కమ్ టు లక్కీ లాగ్స్. ఈరోజు మన రెసిపీకి పేరు నేనైతే పెట్టలేదు, కానీ మీరు చూసి చెప్పండి. ఈ రెసిపీ కోసం ఒక క్యారెట్, 10-15 బీన్సు, ఒక టమాటో, ఒక క్యాప్సికము, ఒక ఆనియన్, అర స్వీట్ కార్ను కంకి ముక్క, 50 గ్రాములు పన్నీర్ ముక్కలు, 25 గ్రాములు మీల్ మేకర్లు తీసుకోవాలి. మీల్ మేకర్లని గోరువెచ్చని నీళ్ళలో ఉప్పు వేసి 10 నిమిషాల పాటు నాననిచ్చి మెత్తబడిన తర్వాత పిండి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక చిన్న బౌల్ తీసుకొని దానిలో 2 టీ స్పూన్లు టమాటో కచప్, అర టీ స్పూను సోయా సాసు, 1 టీ స్పూన్ పెరి పెరి మసాలా, 1 టీ స్పూను ఆరిగాను, హాఫ్ టీ స్పూన్ పెప్పరు, తగినంత ఉప్పు వేసి బాగా కలిపి ఉంచుకోవాలండి. ఒక ప్యాన్ని తీసుకొని 10 గ్రాములు బటర్ వేసి కరగనివ్వాలి. అందులో తరిగిన కూరగాయ ముక్కలు ఒకదాని తర్వాత ఒకటి వేసి కొంచెం ఉప్పు వేసి లైట్గా వేగనివ్వాలి. అంటే ఒక 2 నిమిషాలు వేగితే చాలండి. అవి కొంచెం వేగిన తర్వాత పన్నీరు, మీల్ మేకరు వేసి 2 నిమిషాల పాటు వేగనియ్యాలి. ఇప్పుడు ముందుగా కలిపి ఉంచిన సాస్ మిశ్రమాన్ని కూడా వేసి 2 నిమిషాల పాటు వేగనిచ్చాలి. ఆ తర్వాత అరకప్పు నీళ్లు పోసి దాన్ని 1 నిమిషం పాటు ఉడకనివ్వాలి. అది అయిపోయిన తర్వాత ఒక చిన్న బౌల్లో 1.5 స్పూను కార్న్ఫ్లోర్ వేసి దానిలో కొంచెం నీళ్లు పోసి బాగా కలిపి దాన్ని ఆ ఉడుకుతున్న బాణల్లో పొయ్యాలి. కొంచెం చిక్కబడేంత వరకు ఉంచి దించి పెట్టేయాలి. అంతేనండి, నా పుత్రరత్నం చేసిన స్నాక్ రెడీ అయిపోయింది. నేనైతే టేస్ట్ చేశానండి, చాలా బాగుంది. మీరు కూడా టేస్ట్ చేయాలంటే ఈ రెసిపీని ఒక్కసారి ట్రై చేసి చూడండి. ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఇది టేస్టే కాదండి, హెల్దీ కూడా. ఈవినింగ్ స్నాక్గా పానీపూరీలు, సమోసాలు, బజ్జీలు ఇలాంటివి కాకుండా ఇది ట్రై చేసి చూడండి. వేడి వేడిగా ఎమ్మీగా హెల్దీగా ఉండే మంచి స్నాక్ ఐటెం తినేయొచ్చు. మీరైతే ఈ వంటకి ఏం పేరు పెడతారో కమెంట్ చేయండి, మర్చిపోకండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.